హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. మనోడు పండుకున్నాడు. యాక్చువల్గా ఈరోజు ఏంది అని అంటే వాళ్ళ అన్న నేను సంతోష్ వాడు ఏమన్నాడంటే లేట్ అవుతుందేమో, వర్క్ ఉన్నది ఎట్లా అని అన్నాడు. సో నేనేమనుకున్నా, పోనీలే అంటే యాక్చువల్గా నాకు వర్క్ లేదు ఈరోజు. సో ఒక బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం, ఆడికి కూడా అయిపోతుంది, ఈరోజు ఫ్రీ చేసినట్టు ఉంటుంది అని అనుకున్నా. సో అయితే అదే విషయంలో ఇది మన ఛానల్ చూస్తున్నాం, అసలు ఇంత కన్సిస్టెంట్గా మనోడు ఎట్లున్నాడు అన్నట్టు డౌట్ అనిపించింది. మన ఇంటికి చిన్నోడే అయినా కానీ 13 రోజులు అవుతుంది, అసలు వీడియోకి లైకులు వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, ఏ లెక్క వేయకుండా అసలు మస్తు కన్సిస్టెంట్గా 13 days నుంచి ప్రతిరోజు ఒకటి పెడుతున్నాడు. అటుకెళ్ళి అని అంటే ఎవరన్నా మళ్ళా జగన్నాథ రథయాత్ర నుంచి వాళ్ళే మెసేజ్ చేసిర్రు, దానికి వీడియో వేసి పెట్టిండు. ఇండిపెండెంట్గా మొత్తం డిసిజన్ తీసుకొని అన్నీ కావాలనుకున్న ప్రతిదీ ఎట్లా అంటే మోటివేషన్ నేను అన్నట్టు ఫస్ట్ డే తీసుకోకుండానే చేసిండు. ఆల్మోస్ట్ అని అంటే జాయిన్ 23 అన్నా కానీ 13 days అవుతుంది. యాక్చువల్గా అది స్టార్ట్ చేసిన రోజు కాకుండా ఒక 2 days తర్వాత పెట్టిండు. ఓవరాల్ ఒక 13,000 యూట్యూబ్లో వ్యూస్ వచ్చాయి, కానీ ఇన్స్టాగ్రామ్లో ఒక 2 నుంచి 3 వైరల్ అయినాయి. అవి చూసే ఉంటారు నాకు తెలిసి, దేవి మందిర్ది, ఇంకొకటి హిడెన్ ప్లేస్. మంచిగా అంటే కన్సిస్టెంట్గా ఒక 13 daysలో 2 మంచిగా వ్యూస్ అయినాయి, 80K వరకు ఇన్స్టాగ్రామ్లో. అవి 80K గురించి కాకుండా అవి రీచ్ అవుతున్నాయి, దానికి సిమిలారిటీస్ అవి కాకుండా కూడా ప్రతి వీడియో తీస్తున్నారు. అంటే ఇట్లా తీయడం మంచిగా అనిపిస్తున్నారు. ఏంది అని అంటే ఒక్కసారి స్టార్టింగ్లో మనం చెప్పినాం, మేమనంటే ఏదైనా తీసుకుంటే నువ్వే రెస్పాన్సిబిలిటీ ఉండి తీయాలి అన్నది. సో అది చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఇప్పుడైతే ఫాలో అవుతున్నాడు. సో అందుకే మనోడు ఇంకా లేవలే, చిన్న వర్క్ చేసి ఎడిట్ చేసి వండుకుంది, వేరే వర్క్ ఉంటే. ఇది కొంచెం బాగున్నది ఎడిటింగ్ కానీ ఇవన్నీ కానీ. మా మమ్మీకి కూడా పెట్టిన వీడియోస్కి మా ఫ్యామిలీ వాళ్ళు అడగడం కానీ, ఈయన నలుగురు గురించి ఆలోచించకుండా, ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ఆడు చేసే పని ఆడు చేసుకుంటూ పోతుండు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకుంటే పొద్దున్న నుంచి పని ఆడుకుండే ఆడు చేసుకున్నాడు. కొంచెం నాకు ఫ్రీ టైం దొరికింది, నేను అందుకే మాట ఇచ్చిన, అయితే ఇప్పుడు చాలా చెయ్యాలి. వాడికి ప్యాషన్ ఉన్నది. ఒక 6 years ముందు మేము యూట్యూబ్ ఛానల్ చాలు చేసినాం. యాక్చువల్గా మీకు ఒక ఛానల్లో కూడా చూపెట్టిండు ఒక వ్లాగ్లో, అది లాక్డౌన్ టైం. దానికంటే ముందు నుంచి బాగా యూట్యూబ్ ఛానల్ చూసినాం కానీ అప్పుడు మన దగ్గర స్మార్ట్ ఫోన్ లేకుండా ఏం లేకుండా. అప్పుడు మాకు అనుకోకుండా ఒక కెమెరా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా దొరికింది. ఆ కెమెరా తోటి మేము చిన్న స్క్రిప్ట్ రెడీ చేసి అప్పుడు నేను, మా తమ్ముడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడనే మా కాలనీలోనే స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసింది అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు బాగా పుష్ చేసుకున్నాం, ఒకళ్ళం ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ ఇచ్చుకున్నాం. ఇది కరెక్ట్ లేకపోతే అది కరెక్ట్ చేయడం. అది అప్పుడు ఎంత అనంటే ఏమి తెలియనేదిలోనే ఒక పర్ఫెక్ట్గా ఒక చిన్న 4 to 5 minutes 3-4-5 minutes రికార్డ్ చేసి ఎడిట్ చేసి అంతా సెటప్ చేసి పెట్టినాం. అప్పుడు ఉన్నంత మాకు మోటివేషన్ ముందు తర్వాత కూడా వచ్చింది. బట్ తర్వాత ఏమైంది అని అంటే, చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మన ఇంట్లో ఏమనుకుంటారు అన్న ఆలోచనతో మనోడు మస్తు ఆగిండు. బట్ ఎట్ ద ఎండ్ వాడు ఏంది అని అంటే ఫస్ట్ మనోళ్ళని ప్రూవ్ చేయాలని మనోడు ఏం చేస్తున్నాడంటే తీసుకున్న దాంతో దీంట్లో ఫీల్డ్లో వచ్చే ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటూ మన ఇంట్లోకి ఒక ఎగ్జాంపుల్గా చూపెట్టిండు ఫస్ట్. అంటే దీని నుంచి కూడా మనం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు అనే ఎగ్జాంపుల్ని ఫస్ట్ ప్రూవ్ చేసి ఇంట్లో కూడా చూపెట్టి, అంటే నేను కూడా అదే ఫీల్డ్ ఉన్నా, నేను కూడా అదే చేస్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. నేను ఇంకా బీటెక్ బిలియనర్స్ ఉంటుంది, మనకి కార్బన్ ట్రైనింగ్ ఉంటుంది, మన బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ కూడా మీకు రేపు తర్వాత వచ్చే వ్లాగ్స్ రోజు పెడతా. మనోడు వాళ్ళ సపోర్ట్ చేసుకుంటూ అది చేసి
సెటప్ చేసి అని అంటే దాని నుంచి ప్రూవ్ చేసిండు ఇంట్లో ప్రూవ్ చేసిన తర్వాత ఎట్లా అంటే వాళ్ళకు కూడా అర్థమైంది, అంటే మనకు సెట్ అవుతాడు అన్న ఒక ధైర్యంతో. అనంటే ధైర్యం ఇంకా అంత ఇప్పటికే అని ఎవరికైనా పేరెంట్స్కి చదువు ఒక్కటే. ఇప్పుడు మన 90s ఉన్న వాళ్ళు, 80s ఉన్న 90s వాళ్ళు పేరెంట్స్ మనం చెప్పింది నమ్మడం కంటే బయట ఉన్న సొసైటీని చూసి నమ్మడం ఎక్కువ ఉంటుంది. బయటోడు ఇంత ప్యాకేజ్ కొట్టిండు, ఆ జాబ్ చేసిండు, ఈ జాబ్ చేసిండు. సో మనోడు ఏం చేసినాడంటే ఎడిటింగ్ చేయడం కానీ, వీడియోస్ తీయడం కానీ, ఆ స్కిల్ దాన్ని అప్స్కేల్ చేసుకున్నాడు. ప్రతి క్లయింట్కి అని ఎవరికైనా అని ఫస్ట్ దాంట్లో ప్రూవ్ చేశాడు. అంటే వీడిని చాలా మంది సజెషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వీడి టాలెంట్ అనేది మనకి తెలిసిందే. తర్వాత వాడికి ఏం కావాలనో వీళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా సెటప్ అయింది. ఇప్పుడు ఒకటి చాలా చేసిండు అని అంటే ఎప్పుడు గివ్ అప్ ఇవ్వద్దని ఇంటెన్షన్ తోటే ఉంటాడు, ఎందుకంటే ప్యాషన్ అట్లుంది అట్లా. సో అదంతా ప్యాషన్ తోటి స్టార్ట్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. దేనికి కానీ మనం ఎప్పుడైనా కానీ బ్యాక్ స్టెప్ వేయద్దు. అమ్మాయి లాగింగ్ ఎట్లా వేస్తుండో చేయి బాగానే వస్తుంది. ఇది ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంది అని అంటే, ఇప్పుడు వీడు స్టార్ట్ చేసింది ఇంత స్టార్ట్ చేసి పుష్ చేసి ఏది ప్రూవ్ చేయందుకు కాదు, వాడికి నచ్చింది, వాడికి ఇష్టమైంది, వాడు చేయాలనుకుంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు. వీళ్ళకి ప్రూవ్ చేద్దాం, వాళ్ళకి ప్రూవ్ చేద్దాం అని కాదు. సో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మన 90s పేరెంట్స్కి మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ నలుగురు బయట ఏమనుకుంటారో పక్కకు పెట్టి మన ఇంట్లో ఉన్న నలుగురు గురించి ఆలోచించారు. ఆ నలుగురికి ఎట్లా చెప్తారనేది చూడండి. ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేయరు. వాళ్ళని మీరు రాంగ్ అని అంటే వాళ్ళని రాంగ్ ప్రూవ్ అని చేయరు. ఫస్ట్ రాంగ్ ప్రూవ్ చేయరు. రాంగ్ ప్రూవ్ చేసిరా అంటే అప్పుడు మీకు ఆటోమేటిక్గా సపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ సపోర్ట్ నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆటోమేటిక్గా ఆ సపోర్ట్ వల్ల మీకు చెయ్యాలని కాదు, చేసేస్తారు. ఆ సపోర్ట్ అట్లా ఉంటుంది అది అట్లా. సో ఇది ఓవరాల్గా మనోడు చేస్తున్నది. ఈ 13 daysలో నేను ఇప్పుడు 14th day ఇది నాకు తెలిసి బ్లాగ్. దీన్ని ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. అట్లనో ఇట్లనో అది ఏం వస్తుందో తెలియదు. బట్ ఏంది అని అంటే మనం ఏమన్నా అనుకుంటే అది ఏమవుతుంది అని ఆలోచించకుండా ఏం చేస్తే బెటర్ అవుతుంది అని ఆలోచించారు. సో అది స్టార్ట్ చేయడం ముఖ్యం. అది స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ మధ్యలో వదిలేస్తే ఎవరికి సెట్ కాదు. సో అది దాన్నే పట్టుకొని ఒక ప్యాషనేట్గా ఉంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మనము 6 years మనం ఒక ఇంటర్ 2 years 6 years బీటెక్ చేసిన తర్వాత ఒక జాబ్ గురించి చూస్తాం, రైట్. ఒక సోషల్ మీడియాలో మనం పోయినాం, మనం చెయ్యాలి, దాంట్లో ఏదన్నా గెయిన్ చేయాలి సోషల్ మీడియా నుంచి పాపులారిటీ కానీ ఒక ఇన్కమ్ కానీ, దాన్ని కూడా అదే జాబ్ కానీ ఇది ఎట్లయితే మీరు సస్టైన్ అయ్యి వెయిట్ చేసి మీరు దాన్ని గోల్ని అచీవ్ చేద్దాం అనుకుంటారో ఎట్ ద సేమ్ టైం దీన్ని కూడా అంతే ఫీల్ కావాలి మీరు. ఏమని ఇప్పుడు 6 years మనం ఓపిక బట్టి ఒక 2 years ఇంటర్ చేసి ఒక 4 years బీటెక్ చేసిన తర్వాత మనకు జాబ్ వస్తా అని ఎట్లయితే నమ్ముతామో 6 సంవత్సరాలు కష్టపడి దీంట్లో 6 రోజులలో వస్తుందని మీరు కూడా నమ్మకం అట్లా ఉండదు కదా. నా 6 రోజులలో మీకు వ్యూస్ వస్తలేవు, 10 రోజులలో నాకు 10 మంది కూడా చూడలే, 20 రోజుల ఒక 100 మంది చూడలే. ఆ డిమోటివేషన్ అనేది దీంట్లో ఉండద్దు. వేర్ దెర్ ఈస్ ఎ కన్సిస్టెన్సీ దేర్ విల్ బి ఆటోమేటిక్ సక్సెస్. ఏంటి అని అంటే మనం స్టార్ట్ చేసి మనం ఫాలో అప్లో ఎట్లయితే మనం ఇప్పుడు మీరు ఇంట్లో చెప్పలేకపోతున్నారు, సపోజ్ ఇంట్లో చెప్పలేకపోతున్నారు అని అంటే అది మీరు వర్క్ చేస్తలేరు అన్నాడు, రైట్. ఇప్పుడు మీరు ఇంట్లో మీరు ఏదైనా చేద్దామని అనుకుంటే చేసి చూపెట్టిర్రు అనుకోరి అంటే మొత్తం వదిలేసి కాదు. ఇప్పుడు కూడా వాడు డిగ్రీ చేస్తున్నాడు, మొత్తం వదిలేసి కాదు, దాన్ని చేసుకుంటూ దాన్ని ఫాలో అప్ అయికుంటూ దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వాళ్ళు ఏంది అని అంటే ఇప్పటిదాకా చూసిన జనరేషన్ వీళ్ళు ఏదైతే చూసిరో దాన్ని నమ్ముతారు ప్రాక్టికల్గా. ఇప్పుడు మన ఇంటి దగ్గర మన డాడీ మమ్మీకి ఏ ఇన్ఫ్లుయెన్సరు, ఏ సోషల్ మీడియాలో యూట్యూబరు ఇట్లా ఫేమస్ అయ్యి కట్టిన వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు,
అరే 7 LPA ప్యాకేజ్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేసినాడు, గవర్నమెంట్లో నౌకరీ చేసిన వాళ్ళు వీళ్ళే ఉన్నారు. సో వాళ్ళే వీళ్ళకి పర్టికులర్ ఎగ్జామ్, వాళ్ళని పట్టుకొని మీకు కూడా అట్లా కావాలని అనుకుంటావు. ఇప్పుడు చుట్టుపక్కల యూట్యూబర్ లేకపోతే ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, ఒక ఫిలిం యాక్టర్ ఉంటే అరే ఇట్లా అయితే బాగుండు అని అనుకునేటో. కానీ అది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి, వాళ్ళకి ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ లేవు కాబట్టి బయట చూడడానికి మన ఉన్న ఏరియాలో నువ్వు ఒక సపరేట్ రూట్ తీసుకున్నప్పుడు ఆ సపరేట్ రూట్లో వచ్చే బెనిఫిట్స్, దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ కానీ మీరు నువ్వు ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నది కానీ ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్గా వాళ్ళని అప్రూవల్ కోసం ఒక చెక్ లిస్ట్ లాగా అనుకోరు. అప్రూవల్ తీసుకునే ముందు ఒక చెక్ లిస్ట్ అనుకోరు. అది ఫస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వాళ్ళకి రాంగ్ అని ప్రూవ్ చేయరు. వాళ్ళకు కూడా నమ్మకం కుదిరియుర్రి. నమ్మకం కుదిరించిన తర్వాత అరే వీడు మనోడు ఆగం పోతలేడు, గాలి 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 వేస్తలేడు, ఇన్ ద సెన్స్ మొత్తం ఆగం చేస్తలేడు, బయటకు వెళ్ళిపోతలేడు, మొత్తం అవారా ఏం చేస్తలేడు, వీడు కూడా ఒకటి ఆలోచించుకొనే చేస్తున్నాడు అన్న ఉద్దేశం వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా మీకు సపోర్ట్ ఇస్తారు. అదే సపోర్ట్ తోటి ఏంది అని అంటే పేరెంట్స్ సపోర్ట్ వచ్చింది అని అంటే నిన్ను ఆపేటోడు ఓడు ఉన్నాడు ఫస్ట్. సో అది నేను అంటున్నాను. సో పేరెంట్స్ సపోర్ట్ వచ్చింది, ఎట్ ద ఎండ్ మీరు పోవాలి అనుకుని స్టార్ట్ చేసిరు అంటే ఎవరితో అవసరం లేదు, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. స్టార్ట్ చేసిరు అని అంటే కన్సిస్టెంట్ ఉండి మీ వర్క్ చేసుకుంటూ, మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ, టైం తీసుకుంటూ చేయండి. కంపల్సరీ ఎట్ ద ఎండ్ మనకు ఆటోమేటిక్గా అది ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చేయాలి, మరీ ఎక్స్పెక్ట్ చేయకుండా అని కాదు. కానీ కష్టం ఎంత కన్సిస్టెంట్గా కష్టం పడితేనే రిజల్ట్స్ అనేటివి కనబడతాయి అని నేను చెప్తున్నా ఈ కంటెంట్ క్రియేషన్లో మాత్రం. సో మన టాలెంట్ ఎంత ముఖ్యమో ఆ టాలెంట్కి కన్సిస్టెన్సీ కూడా అంతే ముఖ్యం ఈ సోషల్ మీడియా కానీ కంటెంట్ క్రియేషన్ ఫీల్డ్. సో అది మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారనేది మీ మీద ఉంటుంది. సో మనోడైతే ఇప్పటిదాకా 13 days స్టార్ట్ చేసిండు, ఏ రోజు కూడా ఏ కంప్లైంట్ లేదు, ఏ రీజన్ లేదు, నో ఎక్స్క్యూజెస్. అసలు చేస్తున్నాడు అని అంటే చేస్తున్నాడు. ప్రతి దాంట్లో కూడా డిలీట్ స్టోరేజ్ ఎక్కైనా డిలీట్ చేయడం కానీ, ప్రతి దాంట్లో డమ్ చేయడం కానీ, ఎడిట్ చేయడం, రాత్రి ఒక్కటైనా రెంట్, ఇంకా క్లిప్స్ ఎక్కువ తీయలే, అవి తీస్తే ఒకసారి చూపెడతాం. ఏ నైట్ 2 అయినా కానీ అది అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి పంటున్నాడు. సో అది కొంచెం బాగా అనిపించింది. అందుకే రెస్ట్ తీసుకుంటున్న టైంలో నేను పొద్దున అన్న ఒక మాట. సో అది మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది నేనేంది అని అంటే యాజ్ అ బ్రదర్గా వాడికి సపోర్ట్ ఇస్తాం, కానీ ఇప్పుడు చేద్దాం అనుకునే బయట వాళ్ళ కోసం ఇప్పుడు ఏం చేస్తే బెటర్ ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నా. ఎందుకనంటే ఒక్కొక్క దానికి మనం ఎంతో కష్టపడతాం బయట. సపోజ్ ఒక 12 LPA 14 LPA ప్యాకేజ్ కోసం మస్తు ట్రైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మస్తు అవుట్పుట్ కోసం వచ్చేటోళ్ళు ఉన్నారు. సో దాని గురించి అంత ట్రైన్ అయ్యేటోళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎంత కష్టపడాలి? మనం ఇది కంటెంట్ క్రియేషన్లో కూడా అంతే కష్టపడితేనే కదా మనకి అవుట్పుట్ అనేది వచ్చేది. ఒక 6 years నుంచి కష్టపడి బీటెక్ వేసిన తర్వాత ఒక ప్యాకేజ్ కొట్టినోడు నువ్వు ఇప్పుడు కంటెంట్ స్టార్ట్ చేసి డైరెక్ట్ దిగుతానంటే వచ్చేసేయాలి, రేపు వచ్చేయాలి, ఎల్లుండి వచ్చేయాలి అంటే కుదరదు కదా. సో అంతే కన్సిస్టెంట్గా ఉంటే అంతే టైం మెయింటైన్ చేసుకుంటా పుష్ చేసుకుంటూ ఉండాలి. సో మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం అనేది కాదు, మనం ఈడ ఏం గుర్తింపు సాధించడం అనేది ఒకటి రిజిస్టర్ అయి ఉండిపోవాలి. అది ఇక్కడ వచ్చేది డిఫరెన్స్. అయితే నేను రీసెంట్గా మా తమ్ముడికి ఒక 4 విషయాలు చెప్పిన, ఇంత సీరియస్గా తీసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఫస్ట్ ఏంటి అంటే రీసెంట్గా నేను ఒక బుక్ చదివిన 0 to 1 అని. దాంట్లో నాకు ఒక 4 things బాగా నచ్చినాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే మోనోపలీ ఇన్ ద సెన్స్ బిల్డ్ యువర్ ఓన్ పర్సనల్ బ్రాండ్. దట్ షుడ్ బి డిఫికల్ట్ టు బి రీప్లేస్డ్ బై సమ్వన్ ఎల్స్. అంత డిఫికల్ట్ ఉండాలి. మనం ఏదన్నా దాని గురించి ఆలోచించాలంటేనే అది కస్టమర్ అని ముందే ఫీల్ అయ్యేటట్టు అంత పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ అనేది కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ కాంపిటీషన్ డెస్ట్రాయ్స్ ప్రాఫిట్. అంటే ఇప్పుడు చాలామంది ఏంటి అని అంటే కాపీ చేసి ఒక సాచురేటెడ్ పాత్ని ఫాలో అయ్యి చేసేసరికి
ఆడ ఏం మిస్ అవుతున్నాం అంటే టెన్ టు లూజ్ ఇండివిజువాలిటీ. ఇండివిజువాలిటీని మిస్ అయిపోతుంది. సో ఆ కాంపిటీషన్ అనేది ట్రాక్ నుంచి బయటపడాలి. సెకండ్, థర్డ్ థింగ్ ఏంటి అంటే సీక్రెట్ దట్ మీన్స్ అని అంటే నోటీస్ వాట్ సమ్వన్ ఎల్స్ ఇస్ నాట్ నోటీసింగ్. నోటీస్ ద ఆపర్చునిటీస్ సమ్వన్ ఎల్స్ ఇస్ నాట్ నోటీసింగ్. సో ఈ ఆపర్చునిటీస్ కానీ వీటిని మనం నోటీస్ చేయాలి. ఫోర్త్ థింగ్ ఈజ్ డెఫినెట్ ఆప్టిమిజం. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే డెఫినెట్ ఆప్టిమిజం. అంటే బేసికల్లీ డిజైన్ యువర్ ఫ్యూచర్ ఇంటెన్షనల్లీ. ఇంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం ఆ ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవాలి. ఎంత అని అంటే అది ముందే డిసైడ్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సచిన్ టెండూల్కర్కి ఆయన క్రికెట్ బాగా ఆడతాడు అని బాగా మంది చెప్పుట్లా దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నిజంగా బాగా ఆడినట. ఇది మీకు తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నిజం చెప్పాలంటే ఆ ఇంటెన్షన్ అనేది మనం ఇంటెన్షనల్గా మనం బిల్డ్ చేసుకుంటే ఆ ఇంటెంట్ మనం సెట్ చేస్తాం. సో ఇంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్. దీస్ ఆర్ ద 4 things. చాలా బాగుండే అది 0 to 1లో. సో అది మన తమ్ముడికి చెప్పిన. సో ఇది ఫైనల్గా నేను ఈ బ్లాగ్ని ఇలా ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఈ 4 things మీకు హెల్ప్ అయితే ఇది ఇప్పటిదాకా చెప్పింది తమ్ముడికి ఏదైతే చెప్పినో నాకు తెలిసి మళ్ళీ ఎండింగ్ ఏమన్నా క్లిప్ పెడతాడు కావచ్చు. సో ఇది యాక్చువల్గా నేను చెప్దాం అనుకున్నది. ఓవరాల్గా మనం ఏదన్నా ఫాలో అవుతున్నప్పుడు సో పర్టికులర్గా ఫాలో అవుతూ వెళ్ళాలి కన్సిస్టెంట్గా. సో దట్స్ ఇట్. అది వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ ఏది అయ్యేది ఉంటుందో అది అవుతుంది. బట్ డు నాట్ లూజ్ ద హోప్. అంతే. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకా మన వాళ్ళు ఇవ్వలేడు. నేనే స్టార్ట్ చేస్తున్నా, నేనే ఎండ్ చేస్తున్నా ఈ బ్లాగ్ని. ఇఫ్ యూ లైక్ దిస్ బ్లాగ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్పెషల్గా కంటెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీ పేరెంట్కి వీడియోని చూపెట్టండి. ఓకేనా? సంథింగ్ అని అంటే తక్కువ కానీ ఎక్కువ కానీ అది అంతలో ఇంతలో మాకు తెలిసింది మనం ఫాలో అవుతున్నా చెప్తున్నా. మీకు కంపల్సరీ ఈ కంటెంట్ మీకు ఇష్టం కరెక్ట్ నచ్చితే మీ పేరెంట్స్కి చూపెట్టండి. సో పేరెంట్కి చూపించే ముందు మీరు కూడా డిసైడ్ కాండి. సో దాని తర్వాత చూపెట్టండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఇంకోటి ఇంకా మనోడు ఇవ్వలేడు. సో అయిపోయింది ఈ వ్లాగ్. నేనే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. బాయ్.